ఎన్నిసార్లు ఆ దొంగల గురించే మాట్లాడదామా? ఆ దొంగల గురించే మాట్లాడదామా? ఈ ప్రపంచంలో దొంగలు లేరా? మరి బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లో ఏమని బోర్డు పెడతారండి? దొంగలున్నారు జాగ్రత్త. మరి గుడికాడ పెట్టొచ్చా? పోలీసులు చెప్తారు కదా క్రిస్మస్ అప్పుడు దొంగలున్నారు జాగ్రత్త అని. మన గుడి ముందట చెప్తున్నారు మైకులా, అమ్మ అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అంటే మరి భక్తుల మధ్యలో వీళ్ళు ఎందుకున్నారు అంటే? దొంగ అంటే ఏదో సినిమాల్లో చూపించినట్టు కాదు, అందరు దొంగలే కదా. నన్ను చిన్నప్పుడు ఏమన్నారంటే బడి దొంగ అన్నారు. ఎందుకంటే బడికి చక్కగా పోకపోతుంటే, స్కూల్కు డుమ్మాలు కొడుతుంటే. ఇంకా కొందరు ప్రార్థన దొంగలు ఉంటారు, ఇంకా కొందరు గుడి దొంగలు ఉంటారు, ఇంకా కొందరు కానుకల దొంగలు ఉంటారు, ఇంకా కొందరు భార్య దగ్గర పైసలు దాచుకునే భర్తలు, భర్తల మీద పైసలు దాచుకునే భార్యలు, రకరకాల దొంగలండి. దొంగ అంటే దొంగని, దొంగిలించకూడదు అన్నాడు నిర్గమకాండం 15వ అధ్యాయంలో. అంతేగాని పెద్ద దొంగతనం చేయొచ్చు, చిన్నది చేయొద్దు ఇట్లా కాదు కదా. దొంగ అంటే దొంగనే. ఇప్పుడు మనల్ని మనం పరీక్షించుకుందాం, ఈ కోవలో ఎల్లనన్నా మనం ఉన్నామేమో. ఉంటే ఈరోజు మొదటి దొంగ వాళ్ళు ఉందామా, రెండవ దొంగల మారు మనసు పొందుదామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవా, నేను ఏ విషయంలో దొంగగా ఉన్నాను? ఏ విషయంలో నా ఇంట్లో ఒకవేళ దొంగగా ఉన్నానా, ఆఫీసులో దొంగగా ఉన్నానా, చర్చిలో దొంగగా ఉన్నానా, సమాజంలో దొంగగా ఉన్నానా? ఎక్కడ నేను దొంగగా ఉన్నాను? నిన్ను వెంబడించడంలో నేను దొంగగా ఉన్నానా? ఎక్కడ నేను దొంగగా ఉన్నానని ఈరోజు మనల్ని మనం పరీక్షించుకొని మారు మనసు పొందుదుముగాక.